హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు వన్స్ అగైన్. సో మీ ముందుకు ఇంకొక మంచి హౌస్ జరుగుతుంది. ఇది వచ్చేసి కంప్లీట్లీ కబోర్డ్ ఫినిషింగ్. ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో నేను పెట్టడం జరిగింది మన ఛానల్లో, లైక్ ఫ్యాన్లు అండ్ ఎవ్రీథింగ్, ఫ్యాన్స్ అవన్నీ ప్రొవైడ్ చేసి ఒక హౌస్ ఇస్తారని చెప్పినాను కదా, అదే. సో నౌ ఇట్ ఈస్ కంప్లీటెడ్ అనమాట. సో మన కబోర్డ్స్ కంప్లీట్ అయిపోయింది, రీసెంట్గా క్లీన్ చేయడం జరిగింది అనమాట. సో లేట్ చేయకుండా మీ ముందుకైతే వీడియో తీసుకొచ్చేసాను. వీడియో మీరు 2 వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సో నేను ఏదైతే రేట్ చెప్తానో ఆ రేట్స్ అనేటివి మీరు చూస్తుంటారు కదా యూట్యూబ్లో, అది వచ్చేసి నెగోషియబుల్ అనమాట. ప్రతి దానికి మీరు అది గుర్తుపెట్టుకోండి. సో లేట్ చేయకుండా ఈ హౌస్ వీడియోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. మీరు ఏదైతే చూస్తున్న హౌస్ ముందు ఇలా ఉంటుంది అనమాట ఎలివేషన్. సో మనకి సీలింగ్కి WPC ఫోమ్ సీస్తో డిజైన్ చేయడం, టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక గెస్ట్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ బోరు సంపు పాయింట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి సేఫ్టీ గ్రిల్ కూడా పెట్టారు మెయిన్ డోర్కి. అండ్ ఇక్కడ కిచెన్లోకి వెంటిలేషన్ కోసం విండో ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇటు సైడ్ ఏదైతే చూస్తున్నారో అక్కడ వాషింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. మనకి మంచి డోర్ అండ్ సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డోర్ కూడా చూడడానికి గుడ్ లుకింగ్ అయితే ఉంది. దాని మీద టైల్స్ కూడా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి. అండ్ పక్కన ఇలా స్ట్రక్చర్తో మంచి డిజైన్ అయితే చేయడం జరిగింది. ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మంచి స్పేసియస్ హాల్ అనమాట. సో హాల్ వచ్చేసి మంచి స్పేసియస్గా అయితే ఉంది. సో కెమెరా మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. సో ఇదంతా కంప్లీట్గా స్పేసియస్ హాల్. మీకు ఓవర్ కూడా నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకు ఒక హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్స్ ఇక్కడ వీకెన్ ఒక డైనింగ్ టేబుల్ సెటప్ కూడా వేసుకోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. అండ్ టీవీ యూనిట్ కూడా మీరు చూసిన కదా కబోర్డ్ డిజైన్ చేయడం జరిగింది. సింపుల్గా డీసెంట్గా డిజైన్ అయితే చేయడం జరిగింది. POP కూడా గుడ్ లుకింగ్ అనమాట. మనకి హాల్లో ఫ్యాన్స్, బెడ్రూమ్లో ఫ్యాన్స్, ఇవన్నీ ఇక్కడ ఈ బిల్డరే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బెడ్రూమ్కి కర్టన్స్ డోర్స్ ఉంటాయి కదా, దానికి కూడా రాడ్స్ అవన్నీ పెట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు ఫాస్ట్గా ఓవర్వ్యూ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది హాల్ యొక్క POP అనమాట. చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. టీవీ యూనిట్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. చెప్పాను కదా ఈస్ట్ ఫేసింగ్ డోర్ అని చెప్పి, ఇది ఈస్ట్ ఫేస్కి డోర్ ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నార్త్ ఫేస్కి డోర్ అనమాట. అండ్ హాల్లో వెంటిలేషన్ కోసం ఒక విండో ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నా మంచిగా డిజైన్ చేయడం జరిగింది కిచెన్ అనమాట. అండ్ పూజా రూమ్కి కూడా డోర్ అయితే ఇలా పెట్టడం జరిగింది, వెంటిలేషన్ కోసం విండో. చిమ్నీ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ గుడ్ లుకింగ్. అండ్ ఇక్కడ పూజా రూమ్కి కిచెన్ ముందుకి అటాచ్మెంట్ అయితే లేదు. సో కబోర్డ్స్ కలరింగ్ కూడా చాలా గుడ్ లుకింగ్గా డీసెంట్గా అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ స్టోరేజ్ ఉంటాయి కదా, ఇవి ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ మనకి ఇక్కడ కూడా సెల్ఫ్స్ ఇలా చేసి వాటికి కూడా కబోర్డ్స్ డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇవన్నీ కబోర్డ్స్తో డిజైన్ చేశారు. చాలా గుడ్ లుకింగ్ అయితే ఉందన్నమాట. సో కిచెన్ నుంచి హాల్ యొక్క ఓవర్ ఇలా ఉంటుంది. స్పేసియస్ అని చెప్పాను కదా, స్క్వేర్ టైప్లో స్పేసియస్గా అయితే ఉంటుంది హాలు. మనం అలా ముందుకు వచ్చేస్తే ఇది ఏరియా మనం డైనింగ్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకునే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. 2 బెడ్రూమ్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఒక బెడ్రూమ్ ఒకటి విజిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇలా ఇక్కడికి వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో గుడ్ లుకింగ్ కబోర్డ్స్, సో మంచి డిజైన్తో చేయించడం అయితే జరిగింది. వెంటిలేషన్ కోసం ఒక విండో. అండ్ ఇక్కడ ఒక వాల్కి ఇలా చూస్తే డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. POP కూడా మీరు చూస్తున్నారు కదా, డీసెంట్ కలర్ POP అనమాట, ఎక్కువ హడావిడి లేదు. సో ఇలా కబోర్డ్స్ చూసుకుంటే మనకి ఈ బెడ్రూమ్లో ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ అనమాట. AC పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ బెడ్రూమ్ నుంచి హాల్ అండ్ కిచెన్ యొక్క మెయిన్ డోర్ ఒక ఓవర్వ్యూ ఇలా ఉంటుంది అనమాట. సో ఇదైతే చూస్తున్నారో ఈ బెడ్రూమ్ నుంచి హాల్ అండ్ కిచెన్ ఓవర్వ్యూ. అండ్ ఇది వచ్చేసి ఏదైతే ఉందో ఇది కిడ్స్ బెడ్రూమ్ అనమాట. కిడ్స్ బెడ్రూమ్లో కూడా డీసెంట్ కలర్ కబోర్డ్స్ అయితే యూజ్ చేశారు. POP కూడా చాలా గుడ్ లుకింగ్గా అట్రాక్టివ్గా అయితే ఉంది. ఇక్కడ కూడా AC పాయింట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్లో అటాచ్ వాష్రూమ్ అయితే ఇలా డిజైన్ చేయడం జరిగింది అనమాట. సేమ్ మనకి ఆ బెడ్రూమ్లో లాగా ఒక బెడ్రూమ్కి డిఫరెంట్ ఒక వాల్కి డిఫరెంట్గా పెయింటింగ్ డిజైన్ అయితే చేయించడం జరిగింది. సో మీరు కంప్లీట్ వీడియో చూసారు కదా. అండ్ ఈ హౌస్ విషయానికి వచ్చేసి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. సో మనకి విత్ కబోర్డ్స్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ గుడ్ లుకింగ్ POP అండ్ గ్రానైట్ ఆల్సో వెరీ గుడ్ లుకింగ్. అండ్ మనకి బెడ్రూమ్లు కూడా మంచి సైజులో అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే కిచెన్ కానీ ఎవ్రీథింగ్ కానీ మనకి కబోర్డ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లైటింగ్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ప్రొఫైల్ లైటింగ్స్ కానీ బాలైట్స్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకా ఈ హౌస్లో మనకి బిల్డర్ మనకి ఇంకా ఫ్యాన్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా మెయిన్ థింగ్ మనకి మెయిన్ డోర్కి ఏదైతే ఉందో మెయిన్ డోర్ కూడా సేఫ్టీ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి హైవే కూడా వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ మన ఇది ఏరియా వచ్చేసి చౌరస్తా ఉంటుంది కదా, చౌరస్తా ముందుకు వస్తే రిలయన్స్ మార్కెట్ నుంచి ముందుకు వస్తే మనకి సెయింట్ క్లాడ్ స్కూల్ అయితే ఉంటుంది కదా,
సెయింట్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, దానికైతే దగ్గరలో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా హైవే కూడా వాకబుల్ డిస్టెన్స్, ఈస్ట్ ఫేసింగ్, హౌస్ ముందు 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొక చిన్న అడ్వాంటేజ్ కూడా ఉంది, హౌస్ ముందు మీరు వస్తే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీ అవుతుంది. ఈ హౌస్కి ఓనర్షిప్ ప్రైస్ వచ్చేసి 71 లక్ష చెప్తున్నారు. 71 లక్ష నెగోషియబుల్తో, అంటే 71 lakhs నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గరికి సేల్కి వచ్చింది అనమాట. సో నెగోషియబుల్ ఉంటుంది. సో బ్యాంక్ లోన్స్ అండ్ మీరు 80% దాకా లోన్కి వెళ్ళడానికి ఆస్కారం అయితే ఉంటుంది. మనకి స్కూల్స్ కూడా దగ్గర అయితే ఉంటుంది. ఈ హౌస్కి మనకి సెయింట్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏదైతే ఉందో అవన్నీ దగ్గరగా అయితే ఉంటుంది. హైవే కూడా చాలా దగ్గర అనమాట. సో ఇది ఏంటంటే ఇది ఈ హౌస్ యొక్క ఓవర్ వ్యూ అనమాట. రేట్లు మీకు చెప్పేసాను కదా, 71 lakhs నెగోషియబుల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేస్తే నెగోషియబుల్ నేను ఉండి మాట్లాడి మీకైతే మంచి రేటుకి నేను ఈ హౌస్ మీకు ఇప్పగలను. సో మన దగ్గర ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో ఎక్కువ మార్జిన్ పెట్టుకొని సేల్ చేసే అలా క్యాండిడేట్స్ మనం కాదనమాట. సో మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి, నేను ఓనర్తో డైరెక్ట్ మాట్లాడిస్తాను. మీకు నచ్చిందంటే సో లోన్ ఫర్దర్ మీరు క్యాష్ ఎంత ఇస్తున్నారో, లోన్ ఎంత ఇస్తున్నారో దాని ప్రకారం మీరు రేట్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది ఇవాళ వీడియో. ఇలాగా మనకి మీరు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే మీరు కొనే విధానాన్ని బట్టి లోన్కి వెళ్తున్నారో, నెట్ క్యాష్తో కొంటారు, ఓనర్ కూడా అదే బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు లోన్ వచ్చే విషయంలో వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి అయితే సహకరిస్తారనమాట. అండ్ సో ఎవరైనా రిక్వైర్మెంట్ మీకు ఒకవేళ ఒక హౌస్ నీడ్ ఉంది, మీరు ఫోన్ చేసో కాల్ చేసో మీ రిక్వైర్మెంట్ చెప్పండి. సో మీ రిక్వైర్మెంట్ ప్రకారం నేను మీకు హౌస్ చూపించడానికి అయితే వీలవుతుంది అనమాట. మీకు నచ్చిందంటే డైరెక్ట్ ఓనర్ని మేము ముందు కూర్చోబెడతాను, రేటు మీకు మంచిగా నెగోషియేషన్ ఇప్పించి మీకైతే మీరు ఈ హౌస్కి ఓనర్ అయ్యేలాగా నేనైతే చేయగలను అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైతే హౌస్ సర్చింగ్లో ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఏజెంట్స్కి షేర్ చేయొద్దు. నేను ఇంకోసారి రిపీట్ చేస్తాను, నేను కర్నూలులో ఏ ఏజెంట్తో అయితే టైఅప్ అయితే లేను. సో మీరు ఈ వీడియో చూసిన నన్ను కన్సిడర్ చేయండి. ఎవరైనా మీకు ఈ వీడియో షేర్ చేసి నేను ఇప్పిస్తాను అది అన్నా కూడా మీరు నాకు కాల్ చేయండి. సో నేను చెప్తున్నా కదా రిపీటెడ్లీ, నేనైతే వేరే ఏ ఏజెంట్తో అయితే టైఅప్ అయితే లేనమాట కర్నూలులో, అదనమాట. అండ్ సో దట్స్ ఆల్. మీరు కూడా ఎవరైనా అక్కడ కోడుమూరు రూట్లో కానీ, నంద్యాల రూట్ కానీ, గురూన్ రూట్లో కానీ ఇక్కడ ఎవరైనా పొలాలు కానీ, ఇల్లు కానీ, ప్లాట్లు కానీ అమ్మాలనుకుంటుంటే సో మీరు నాకు కాంటాక్ట్ అవ్వండి. మార్కెటింగ్ చేసి నేనైతే సేల్ చేయగలను అనమాట. సో ఎవరైనా కొనాలనుకుంటే కూడా మీరు ఫోన్ చేసి నాకు రిక్వైర్మెంట్ షేర్ చేయండి. సో ఆ రిక్వైర్మెంట్లో ఏమన్నా వస్తే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసే ప్రతి వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టడం మర్చిపోవద్దు. కింద ఒక హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈవెన్ మీకు ఒకవేళ కామెంట్ పక్కన స్లైడ్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. మీకు ఇంకా టైం ఉందంటే హైప్ అనే కూడా క్లిక్ చేస్తే కొంచెం నా ఛానల్కి హెల్ప్ అవుద్ది అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.